చంద్రబాబు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల వల్ల ఏం జరిగింది, ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చెందారు అనేటటువంటి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. అంటే రిజర్వేషన్ల మీద ఈయన మనసులో మాట ఏంటనేటటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా ప్రజల ముందు అర్థమవుతోంది. అంటే ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు అనుకూలమా వ్యతిరేకమా అంటే వ్యతిరేకం అనేటటువంటి అభిప్రాయాన్ని డైరెక్ట్ గా వ్యక్తం చేయకుండా చంద్రబాబు ఇప్పటిదాకా ఏం బాగుపడ్డారు అనేటటువంటిది మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం ఇచ్చినటువంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వల్ల ఈ రోజున ఆ సామాజిక వర్గాల వారు, మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారు అనేటటువంటిది మీకు తెలియలేదా ఇప్పటిదాకా? అంటే ఏం బాగుపడ్డారు అంటే రిజర్వేషన్ ఎత్తేయాలని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికీ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేయాలని మీ కూటమిలో భాగస్వామైనటువంటి బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. దానికి మీరు కూడా అంగీకరిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేయడం ఒక పక్కన ఉంచితే అనాదిగా వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా మీకు భిన్నాభిప్రాయం ఉంది. మీ మెదడు అసలు రిజర్వేషన్లకు వ్యతిరేకము. ఎందుకంటే మీరు హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో మీరు రిజర్వేషన్లు ఉండకూడదు అనేటటువంటి దాంతో మీరు బిజినెస్ స్కూల్లో, ఐఐఎంలు ఎక్కడైనా చూడండి, ఎక్కడ బిజినెస్ స్కూల్స్ లో కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో మీరు పెట్టినటువంటి బిజినెస్ స్కూల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉండకూడదు అనేటటువంటిది మీరు ప్రిన్సిపల్ గా తీసుకున్నారు, పెట్టలేదు రిజర్వేషన్. కాబట్టి ఆ ఆలోచన ఇప్పటికీ ఉంది. మీరు ఏ క్షణమైనా సరే రద్దు చేయడానికి మీరు ఓటేస్తారనేటటువంటిది మాకు అనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.